శూన్యము అనేది మీరు ఎక్కడైనా విని ఉన్నారా? శూన్యము, శూన్యం అనే మాట వినున్నారు, కొందరైనా వింటారు. ఏదైనా ఒక విషయం అనేది మనము చక్కగా వినాలి అంటే మనస్సును శూన్యపరుచుకోవాలి. అనగా మనస్సులో మరెట్టిది కూడా లేకుండా చేసుకోగలిగే ప్రక్రియ అన్నమాట అది. మనస్సులో మరి ఒకటి ఆలోచన రానివ్వకుండా శూన్యపరుచుకోగలిగే ప్రక్రియ ఎవరైతే కలిగి ఉంటారో వారు అనేకమైన ఆలోచనల నుండి విడుదల పొందగలరు, అనేకమైన పాప సంబంధమైన విషయాలలో విడుదల పొందగలరు. నీకు ఇంకా తేటగా లోతుగా మరి నేను తెలియపరచలేకపోతున్నానేమో తెలియదు, కానీ ఈ మనసును శూన్యపరుచుకునే ప్రక్రియ మనకు రావాలి, దీని మీద పట్టు రావాలి. అదే మరి ఎట్టిది కూడా మన మనస్సులో రానివ్వకుండా చేసుకోగలిగే రాణి వినాలి, పట్టు రావాలి. అర్థమైందా? వస్తుంది వస్తుందా? మన వారు మాట్లాడుతుంటారు శ్వాస మీద ధ్యానము అంటారు. అదేనా? శ్వాస మీద ధ్యానము అంటే ఒకే ప్రక్రియ మీద ధ్యానించుట. శ్వాస అనేది పీలుస్తూ వదులుతూ ఉన్నప్పుడు దాని మీదే ధ్యానాన్ని పెట్టుట వలన ఒత్తిడిని మనము అధిగమించగలము అనేది ఒక ప్రక్రియ. వింటున్నారా? పోతారు. ఇది కూడా ఈ మనస్సులో ఏ ఆలోచన రాకుండా దీన్ని శూన్యపరచుకోగలిగిన ప్రక్రియ మనము పట్టుకోగలిగితే లేదా పొందగలిగితే ఏ చెడు అనేది మన మనస్సులోకి రానివ్వకుండా చేసుకోగలిగే శక్తి అనేది మనము పొందుకోగలం. ఎక్కడో ఉండదు, మనం చేసుకోవచ్చు. ఒక ఆలోచన ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలో చెడు ఏదైనా కానీ ప్రేరేపణ వస్తున్నప్పుడు ఈ మనస్సును శూన్యపరుచుకోగలిగితే అది లోపలికి ఏమాత్రం కూడా రాలేదు. నా అనుభవంలో చెప్తున్న విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను దానిని ఆ ప్రక్రియను కంటిన్యూటీ చేస్తున్నాను. ఏదైనా ఒక ప్రేరేపణ వస్తుంది, మంచం మీద చనిపోయేదాకా కూడా ఆ యొక్క ప్రేరేపణ వస్తుంది. అయితే దీన్ని శూన్యపరుచుకోగలిగితే మన మనస్సును ఆ సమయంలో శూన్యపరుచుకున్నప్పుడు ఈ యొక్క ఆలోచన మనకు నష్టాన్ని కలిగించే ఆలోచన, మన పాపములోకి మనల్ని తీసుకుని వెళ్ళే ఆలోచన మనలోకి రాకుండా ఏం చేస్తుంది? శూన్యమైపోయింది. ఇది స్వీకరించట్లా. అర్థమైందా మీకు? ఇది స్వీకరించటలా, మనసు స్వీకరించటలా. ఈ ప్రక్రియను, ఈ ఆలోచనను మనస్సును స్వీకరించినప్పుడు లోపలికది అర్థం కాలేదా? లోపలికి వెళ్ళలేదు. స్వీకరిస్తే వెళుతుంది, స్వీకరించకపోతే వెళ్ళలేదు, అది ఆగిపోతుంది. అతన్ని శూన్యపరుచుకోవాలి. ఇది ప్రక్రియ. మీరు ప్రయత్నం చేయండి.
ఇప్పటిదాకా ఒకవేళ ఎవరైనా ఇది చేయలేకపోతే దీన్ని సాధన చేయండి. సాధన చేసినప్పుడు మనల్ని చెడులోకి లాగకుండా, చెడు జీవితాన్ని కలిగి ఉండకుండా చేయగలిగే ప్రక్రియ అనేది మనలో ఆ శక్తిని మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. దానికి ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని మాత్రమే వినగలిగే మనసే తప్ప ఇంకొక దాన్ని స్వీకరించడానికి వచ్చినప్పుడు దీనిని నెట్టవేయగలిగే ఆ యొక్క స్థితి అనేది మనం కలిగి ఉండాలి. వేరేది ఏది కూడా మనలోకి ఇప్పుడు నాలో కూడా వచ్చింది అనుకో. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, నాలోకి వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? గమ్యం అనేది లేనటువంటి విధంలోకి వెళ్ళిపోతాను. మిమ్మల్ని కూడా ఎలా తీసుకుని వెళ్తాను? నేను మిమ్మల్ని కూడా అలాగే తీసుకుని వెళ్ళిపోతాను. ఇక గమ్యం ఉండదు దానికి. కనుక నేను ఎలాగా జాగ్రత్తగా ప్రతి అడుగు వేయాలో అలాగే మీరు కూడా ప్రయాణం చేయాలి అంటే నేను తీసుకునే నిర్ణయం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీవు కానీ, నేను కానీ, మరెవరైనా కానీ, ఎవరైనా కానీ నిలబడిన వారు ఎంత జాగ్రత్తగా ఉంటేనే కానీ ఆ లక్ష్యాన్ని మనం సాధించలేము. ఏదో ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తూ ఉంటాం. మనం ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలి అంటే ఏం చేయాలి? దాని మీదే దృష్టి పెట్టాలి. ఇప్పుడు వాక్యం మీదే నువ్వు కూడా ఏం చేయాలి? దృష్టి పెట్టాలి. వాక్యం మీదే దృష్టి పెట్టినప్పుడు ఏ లక్ష్యం కొరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావో ఆ లక్ష్యాన్ని నువ్వేం చేయగలవు? ఛేదించగలవు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి మనం మనసు కలిగి ఉంది. సొలొమోను గారి యొక్క ప్రార్థన మనం విన్నాం గడిచినటువంటి వారపు దినాలలో కూడా. మరి ఎంతవరకు ధ్యానం చేసి ప్రయాణం చేసినారు? మరి మీకే వదిలివేస్తున్నా. ఎందుకంటే ఒక వాక్యం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనస్సులో పెట్టుకొని దానిని సాధన చేయాలి. చిలకరిస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? మజ్జిగను చిలకరించడం, మజ్జిగను చిలకరించిన పెరుగును చిలకరిస్తున్నప్పుడు ఆ మజ్జిగగా చేయబడి దానిలో ఎలాంటిది? వెన్న. వెన్న అనేది ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చిలకరించినప్పుడు, ఈ క్రియ చేసినప్పుడు మనలో కూడా అమూల్యమైన ఒక ప్రక్రియ లేకపోతే క్రియ, ప్రవర్తన అనేది రావాలి. ప్రవర్తన అనేది రావాలంటే మార్పుతో కూడిన ప్రవర్తన అనేది రావాలి. ఈ మార్పుతో కూడిన ప్రవర్తన ఈ వారపు దినాలలో నీకు రాలేదు. ఏ విధమైన వేసిన గొంగళి ఆ విధంగానే ఉన్నది అంటే మాత్రము నువ్వు ఏమాత్రం సాధన చేయటలేదు, అది చిలకరించటలేదు. నీలో ఒక నూతన క్రియా, ప్రక్రియ, ప్రవర్తన అనేది కలిగి నువ్వు లేవు. ఏదో నామకార్థంగా వచ్చాను, నామకార్థంగా వెళ్ళాను. ఇది సంసారమా? తాళి మాత్రం కట్టాడు పురుషుడు, తాళి మాత్రం కట్టించుకుంది స్త్రీ. సరిపోతుందా? వారి యొక్క దాంపత్యం అనేది ఒక చక్కటి జీవితాన్ని కలిగినదై ఉండాలి. అది దాంపత్యం. అది లేనప్పుడు ఆ కట్టినా ఒకటే, కట్టకపోయినా ఒకటే కదా. అవసరమేనది, అది ఉండకూడదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో వేరేది రానివ్వకుండా చేయగలిగే విధంగా మనము ముందుకు సాగాలి. దేవుని నామానికి స్తోత్రాలు. సొలొమోను గారి యొక్క ప్రార్థన మనం తెలుసుకున్నాం. ఇక్కడ దేవుని యొక్క
జవాబు మనం తెలుసుకుంటున్నాం. అనగా ప్రార్థనకు జవాబు అనేది అవసరం. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనము చేస్తున్న ప్రార్థనకు దేవుని యొక్క జవాబు చాలా అవసరం. జవాబు రాని ప్రార్థన మనం ఆలోచింపచేసేదిగా ఉండాలి. మనకు జవాబు రాల ప్రార్థనలో ఎప్పుడైతే జవాబు రాలేదో వెంటనే మన జీవితాన్ని పరిశీలన చేసుకునే మనసు రావాలి. అర్థమైందా? నేను ఈ రోజున ఏదో సమస్య గురించి ప్రార్థన చేశాను అని నువ్వు అనుకుంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది రాలేదు కనుక సమస్యకు పరిష్కారం రాలేకపోవటానికి నాలో ఎక్కడైనా లోపం అనేది ఉన్నదా అనే పరిశీలన ఎవరికి వారమే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. జవాబు వచ్చిందనుకోండి, మంచిదే, దేవుని స్తోత్రం. జవాబు రాని ప్రార్థనకు పరిశీలన చేసుకునే మనసు మనము కలిగిన వారమై ఉండాలి. అర్థమైందమ్మా? వాడు టికెట్ ఎందుకు ఇవ్వలేదు స్టేషన్లో? ఎందుకు ఇవ్వడు చెప్పండి? డబ్బులు చాలకపోతే టికెట్ ఇవ్వడు. డబ్బులు ఎక్కువ ఇస్తే టికెట్ ఇవ్వడా? డబ్బులు కరెక్ట్గా ఇస్తే టికెట్ ఇవ్వడా? ఇస్తాడు. డబ్బులు ఒకవేళ రూపాయి తక్కువైనా అయా రూపాయి తక్కువైంది అంటాడు, టికెట్ దొరకదు. అలాగే కూడా మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. వెళ్ళడం లేదంటే మనం పరిశీలన చేసుకున్నాం. మొట్టమొదట పరిశీలన చేసుకున్నాలి. ఈ విషయాన్ని మొట్టమొదటగా గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. సొలొమోను గారి యొక్క ప్రార్థనకు దేవుని యొక్క జవాబు వచ్చింది అంటే ఆలకించారు కదా? ఆలకించారా లేదా? ఆలకించారు. ఆలకించే మాట్లాడుతున్నారు. ఏమని? ఏ ప్రశ్న అయితే సొలొమోను గారు దేవుని దగ్గర ప్రశ్నలు వేసి ఆయన దగ్గరకు విజ్ఞాపన తీసుకుని వెళ్ళినారు. సొలొమోను గారు విజ్ఞాపనలు తీసుకుని వెళ్ళినారు దేవుని దగ్గరకు. దేవుడు ఆ విజ్ఞాపనలకు ఆయన చెప్పే జవాబు ఒక రకమైనదిగా ఆలోచింపచేసేదిగా ఉంది. మనం కూడా ఆలోచన చేయాలి. ఇది ఎప్పటి స్థితిని గురించి ఆలోచింపచేసేదిగా ఉందంటే, ఒక వ్యక్తి భక్తి కలిగిన వాడై కొన్ని దినాలు భక్తిలో సాగి భక్తిహీనుడైనటువంటి తరువాత ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి వ్యక్తిగా వ్యక్తి చేసుకోగలిగితే మరలా భక్తి కలిగిన వాడుగా ఉంటాడో అనే విషయాన్ని ఆలోచింపచేసేదిగా ఉంటుంది. మీకు అర్థమైందో లేదో? భక్తి కలిగిన వాడే ఒక వ్యక్తి అయితే దినములు గడుస్తున్న కొలది కూడా భక్తిలో ఏం కలుగుతుంట? భక్తిలో ఒక రకమైనటువంటి నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే అతిభక్తి చేస్తూ భక్తిహీనుడైపోతా ఉంటాడు. అర్థమైందా? అతిభక్తి చేస్తూ భక్తిహీనుడైపోతా ఉంటాడు. అంటే భక్తి అంటే లోపాలతో కూడిన భక్తిలో ప్రయాణం చేస్తే భక్తిహీనుడైపోతాడు. ఒక భక్తి కలిగిన వాడు ప్రయాణం చేస్తూ తన యొక్క భక్తి జీవితంలో ఏం కలుగుతున్నాయి? లోపాలు ఎప్పుడైతే కలిగిన వాడై ప్రయాణం చేస్తాడో ఈ లోపాలు కలిగిన వ్యక్తి భక్తిహీనుడైపోతా ఉంటాడు.
భక్తిహీనతతో కూడిన జీవితం అనేది దేవుడు చూస్తున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ప్రభు యొక్క జవాబు అన్నమాట. సొలొమోను గారు ఏ స్థితిలో ఉండి విజ్ఞాపన చేసినారు, ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నాడో దేవునికి తెలుసు. ఇశ్రాయేలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నారో కూడా దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నావో కూడా దేవునికి, భవిష్యత్ అంతా కూడా దేవునికి తెలుసు. నువ్వు కూర్చున్నది, నీవు లేచినది, నీ మనసుకు ఆలోచన పుట్టక ముందే నీ తలంపు యొక్క గ్రహింపును గ్రహించగలిగిన దేవుడై ఉన్నారు ఆయన. నీ యొక్క ఆలోచన మనసుకు రాకముందే నీ ఆలోచన యావత్తును కూడా ఆయన తెలుసుకొనగలిగిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. కనుకనే అది కీర్తనాకారుడైనటువంటి కీర్తనీయుడు 139వ కీర్తనలో అది వ్రాయబడి ఉన్నది కదా. అయితే మనం నేర్చుకునేది భక్తిహీనుడైపోయినాడు. ఇలాంటి భక్తిహీనుడైనటువంటి యొక్క వ్యక్తి జీవితంలో ప్రభువారు నేర్పుతున్న అమూల్యమైన విషయాలన్నమాట. నా నామము పెట్టబడినటువంటి ఈ జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును. ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారు? జరిగిందా? ఆ సమయంలో జరిగిన సొలొమోను గారి కాలంలో దేశానికి ఏమైనా అస్వస్థత వచ్చిందా? ప్రజలకు ఏమైనా అస్వస్థత వచ్చిందా? మరి ముందుగా ఎందుకు చెప్తున్నారు ఇది? సొలొమోను గారు కూడా చాలా చక్కగా జ్ఞానం కలిగిన వాడు కనుక దేవుని ఇలాంటి విజ్ఞాపనతో కూడిన విషయాలే దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళారు. ఒకవేళ ప్రభువా నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టున నీ నామమును నేను కట్టించిన ఈ మందిరము తట్టును చూచి విన్నపము చేసిన యెడల 36 పాపము చేయువారెవరూ లేడు కనుక వారిని దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకొని పోగా. గమనించరా ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా. నిద్రపోతున్నారా? నిద్రపోవడానికి వచ్చింది ఇక్కడ. శత్రువుల చేతికి అప్పగింపగా. ఎవరి ప్రార్థన ఇది? సొలొమోను గారి యొక్క ప్రార్థన. ఎందుకంట శత్రువుల చేతికి ఎందుకు అప్పగిస్తాడంట దేవుడు? ఏముంది అక్కడ? నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు. నీ దృష్టి ఎదుట ఎవరు పాపం చేశారు? నా నామము పెట్టబడిన ఈ జనులు పాపము చేయగా. నా నామము పెట్టబడిన ఈ జనులు పాపము చేయగా, నా దృష్టి ఎదుట పాపము చేయగా వారికి కలిగేదండి
శత్రువుల చేతికి వారిని దేవుడు అప్పగిస్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదు. ఏమైనా మనము తప్పు చేస్తే, ఒకవేళ పాపం చేస్తే, ఆ పాపాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? శత్రువుల చేతికి అప్పగిస్తాను. శత్రువు ఎవడు? శత్రువు ఏం చేస్తాడు? మనలను నష్టపరచడానికే చూస్తాడు తప్ప మన సింహాసనం మీద కూర్చోబెట్టడం. శత్రువు ఏదైనా కానీ అనారోగ్యత సింహాసనం మీద కూర్చోబెట్టుద్దా? ఆర్థికమైన ఇబ్బంది మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టదా? లేదా కుటుంబ సమస్యలు, అనేకమైన శత్రువుల యొక్క దాడులు మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టదు. మనల్ని అణిచివేస్తూ ఉంటుంది. సమస్యలకు, బాధలకు, అనారోగ్యతలకు, ఆర్థికమైన సమస్యలకు చితికిపోయేటట్లుగా మనలను అమోరీలు ఏం చేశారంటే ఇజ్రాయెల్ చితగా కొట్టారంట. ఆ మాట చక్కగా వ్రాయబడిందండి. చితగా కొట్టినారంట. శత్రు రాజులు, శత్రు దేశస్థులు ఇజ్రాయిలీలను ఏం చేశారంట? చితగా కొట్టినారంట. ఎందుకు? అదే మాట మనం చూస్తున్నాం. వారు పాపము చేయగా, దేవుని దృష్టి ఎదుట పాపము చేయగా శత్రువులు ఏం చేస్తున్నారు? నష్టపరుస్తున్నారు అన్నమాట. ఎన్ని బాధల నుండి కదా అంటాం కదా, ఎన్ని సమస్యలు. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేవాడు సంగతి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నా నామము పెట్టబడిన వారు ఉంది కదా. ఆయన నామము ఎవరికి పెట్టబడుతుంది? ఎవరినైతే దేవుడు పిలిచినాడో వారికి మాత్రమే పెట్టబడుతుంది. పిలవని వారి గురించి కాదు. వారిని పిలవలేదు, వారు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వచ్చేవారు ఆయన పేరు పెట్టబడిన క్రైస్తవులు. క్రైస్తవులైనా మనం? క్రైస్తవులైనా? క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారిమైనా మనం? కాదా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు వారి యొక్క రాజ్యంలోకి వెళ్ళటానికి సిద్ధపడుతున్న వారమైన, క్రీస్తు రాజ్యంలోకి వెళ్ళటానికి సిద్ధపడేవారు క్రైస్తవులు. క్రీస్తు కొరకు ఎదురు చూచేవారు క్రైస్తవులు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడిచేవారు క్రైస్తవులు. అందరు కాదు. క్రీస్తు మార్గములో, నీతి కలిగిన మార్గములో, భక్తి కలిగిన మార్గములో, యథార్థత కలిగిన మార్గములో, పరిశుద్ధత కలిగిన మార్గములో, పవిత్రత కలిగిన మార్గములో ఎవరైతే ప్రయాణం చేస్తారో, ప్రభు చేత ప్రభులాగా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు మాత్రమే క్రైస్తవులు. అందరూ కాదు. ఆ నామము పెట్టుకున్నవారు, క్రీస్తు అనబడిన నామము క్రైస్తవులుగా ముద్ర వేయబడిన వారు వాళ్ళు క్రైస్తవులండి. వాళ్ళు హిందువులు కాదు, ముస్లింలు కాదు, బౌద్ధులు కాదు, వేరే వేరే వాళ్ళు కాదు. వీళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులుగా ఉండటానికి దేవుడు పిలిచినాడు అని అపోస్తలుడైన పౌలు గారు పత్రికలు రాస్తారు. మనల్ని ఎలా పిలిచినారట? క్రైస్తవులుగా ఉండటానికి మనల్ని పిలిచినాడు కానీ హిందువులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. లేకపోతే దేవునికి వ్యతిరేకులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుని కలిగిన వారమై పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను, ఇది కూడా ఉందా, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచినారు. అది ఆ నామము పెట్టబడిన వారమా, క్రీస్తును కలిగిన వారమై క్రీస్తు యొక్క నామాన్ని మనము కలిగిన వారమైనా. ఇంకా చెప్పేదా? ఇప్పుడు అందరికి మనసుందా? డేటెడే వెళ్తున్నారా? అదే మనసుందా? ఏమో అదే మనసుందా? ఉందా? అదే మనసుందా? లేదా? ఉందా? ఇది పెదాలు కలుగుతున్నాయి. పెదాలు మనస్సు శూన్యపరచుకోవాలని చెప్పాను ఇందాకే. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను.
నేను కూడా మన ట్రాక్ మారిపోతాను. మళ్ళీ నీ వల్ల నేను ట్రాక్ మారిపోతాను. నేను ఇబ్బంది పడతాను, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాను అన్నమాట. క్రీస్తును కలిగిన వారమై క్రైస్తవులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడిన వారమై ఉన్నాం. నా నామము పెట్టబడిన వారు ఏ విధంగా ఉంటారంట? తమ్మును తాము తగ్గించుకునుట. అది మేము ఇశ్రాయేలు అండి, మేము అబ్రహాము సంతానం అన్నారు. యేసుప్రభు దగ్గర అన్నారు ఈ మాటలు, జాగ్రత్తగా గమనించండి. మేము ఎవరికి కూడా మేము వ్యభిచార సంతానము మేము కాదు, మేము అబ్రహాము సంతానము అన్నారు వాళ్ళు. వ్యభిచార సంతానం అంటే ఏంటంటే హాగరుకు సంబంధించిన సంతానాన్ని ఎత్తి చూపుతున్నారు వాళ్ళు. మేము చాలా గొప్పవారము, మేము హాగరుకు సంబంధించిన వారు మేము కాదు, మేము అక్రమ సంబంధము కాదు. మా తండ్రి మా పితరుడు ఎవరంటే ఎవరు? అబ్రహాము గారు మా పితరుడు, ఆయన మాకు తండ్రి. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాదు. అంటే అబ్రహాము గారు శారా ద్వారా కలిగిన సంతానం ఇది. కలిగిన వాళ్ళు ఎంత ఇది ఉన్నదో చూడండి. యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమనుకున్నారు? మేము ఎవరు అనుకున్నారు? మేము అబ్రహాము, మా తండ్రి అబ్రహాము గారు, కానీ వేరే మాకు తండ్రి లేరు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? తమ్మును తాము తగ్గించుకున్నట్లా, తమ్మును తాము పాపములో ఉండి కూడా హెచ్చించుకుంటున్నారు. మీరు అబ్రహాము తండ్రి అంటున్నారు, మీకు అబ్రహాము తండ్రి అంటున్నారు, కానీ మీ తండ్రి అబ్రహాము కాదు. మీరు సాతాను యొక్క మీ తండ్రి సాతాను. దేవుడు ప్రభువారు ఎంత విశుద్ధపరిచారో చూడండి. మీ తండ్రి అపవాదయ్యా, మీ అపవాది అయినటువంటి మీ తండ్రి యొక్క కార్యాలు మీరు చేస్తున్నారు, అబ్రహాము కార్యాలు మీరు చేయలేదు. అబ్రహాము కార్యాలు కాదు మీరు చేసేది, అపవాది కార్యాలు. మార్పు చెందాలి. జగడగొండి అంట. ఎవరు జగడగొండి? నేను కాదు. మీరందరూ అనుకోండి నేను కాదు. ఏంటమ్మా కొడతారు? కొడతారేమో నాకు అర్థం కావట్లే. కొడతారా? ఇంటి దగ్గరికి వస్తాను, కొట్టండి. జగడగొండి. షారాయి అనే మాట కంటే జగడగొండి అంట. షారా అనే మాటకు రాణి అంట. చూసారా దేవుడు ఎంత చక్కగా. షారాయిని ఎవరు పెట్టుకున్నారు? షారాయి, శారమ్మ గారు. పిల్లడితోనే సరిపోతుందా? షారాయి వాళ్ళు పెట్టుకున్నారు. నీ పేరు షారాయి అనబడుతుంది ఇక నుండి. షారా అంటే ఏంటి? రాణిని నీ జీవితాన్ని మార్చినానమ్మా, నీ బ్రతుకును మార్చినాను. షారాయి గారు షారాయి అనబడదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాం? అబ్రహాం గారి భార్య ఎవరంటే షారాయి అంటున్నామా? షారా అంటున్నాం. దేవుడు పెట్టిన పేరు. మార్పు రావాలి జీవితంలో. జగడగొండి ఏంటంటే ఎన్ని పెట్టిందో మహాతల్లి కదా, ఎంతమందికి పెట్టిందో జగడాలు. జగడగొండి అంటే ఎంతనా? జగడాలు పెట్టండి, పోట్లాట్లు పెట్టేవాడు అన్నమాట. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట చెప్పడం, జుట్లు ముడేయటం, కొట్టుకునేదాకా. ఎంత చల్లగా ఉందో నాకు, ఎంత బాగుందో చూసారా? వాళ్ళు ఎక్కడ కొట్టుకున్నారా? నేను చెప్పిన మాటని బాగా కొట్టుకున్నారా? బాగా కొట్టుకున్నారు. ఇంకా కొట్టుకొని మళ్ళీ ఇంకొక ఆమెను పిలిచి ఇటు పిలిచి ఈ మాట అయిపోయింది. ఇక అయిపోయింది. చూడండి, జగడగొండులు అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త సుమండి. ఈ షారా యొక్క జీవితాన్ని దేవుడు చూస్తున్నారు. ఏంటి ఈ స్థితిలో ఉంది? ఎవరికైనా అమ్మో జనములకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి యొక్క భార్య ఎలా ఉండాలి? జగడగొండిగా ఉండాలా? రాణిలాగా ఉండాలా? అయ్యా మా మధ్య నువ్వు రాజుగా ఉన్నావంటే ఎలా ఉండాలి?
మనం ఎలా ఉండాలి మరి? బా ఎంత చక్కటి మాట అండి. ఇది మార్పు అండి. జగడగొండిలా ఉండకూడదు, అంటే నీచమైన స్థితిగా ఉండకూడదు, నీచమైన జీవితం మనం కలిగి ఉండకూడదు. మార్పు చెందాలి. దేవునికి ఇష్టమైన జీవితం అండి. రాణినిగా చేసినాడు, జనములకు రాణి అనే. ఎంతమంది జీవితాలను మార్చగలిగే ప్రక్రియ అందులో ఉంది. ఎవరికైనా ఉందా మనలో ఈ స్థితి? మనం అలా ఉండాలండి. జనులకు ఒక తల్లి, రాణి అంటే ఏంటో తెలుసా? రాజ్యానికే తల్లి ఆమె కదా. రాజ్యానికి తల్లి లాంటిది. రాజు అంటే రాజ్యానికి తండ్రి లాంటి వాడు. ఇదన్నమాట. నీవు ఒక తండ్రివి, నీవు ఒక తల్లివి. తల్లి ఎలాంటి పనులను చేస్తుందా? తండ్రి ఎలాంటి పనులను చేస్తాడా? జాగ్రత్త. నీతి తక్కువ కూడిన పనులు చేయకూడదు. నీతి కలిగిన పనులే చేయాలి, యథార్థత కలిగిన పనులే చేయాలి. దేవుడు మార్పు తీసుకొచ్చాడండి. జగడగొండి అనే జీవితంలో నుండి రాణి అనబడిన జీవితంలోకి దేవుడు తెచ్చాడంటే ఎంత మార్పు! దేవునికి ఇష్టమైన మార్పులోకి ఆ వ్యక్తిని దేవుడు తీసుకొచ్చారు. నీ జీవితమైన, నా జీవితమైన అంతే. దేవునికి ఇష్టమైన జీవితంలోకి మనల్ని మార్పు కొరకు తెచ్చినారు. మనం మార్చబడిన వారం, క్రైస్తవులబడిన వారం, క్రీస్తుని గణపరిచేవారం, క్రీస్తుని మహిమపరిచే ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. మనం ఎలా ఉండాలి? తన్ను తాను తగ్గించుకునుట. యేసయ్య మనకు నేర్పిందండి. ఆయన తగ్గించుకున్నారు. ప్రాణము పెట్టునంతగా ఆయన ప్రేమించి తన్ను తగ్గించుకున్నారు. మనలో ఏమైనా ఒక గొప్పతనం ఉందనుకోండి, అబ్బా నాకు మంచి ఉద్యోగం ఉందండి, గొప్పతనమేనా? గొప్పతనం కాదా? గొప్పతనం ఉండదు. గొప్పతనం కాదని అన్నమాట. మనసులో ఉండదు, నేను గొప్ప ఉద్యోగాన్ని కలిగి ఉన్నాను, లేదా గొప్ప చదువు నేను కలిగి ఉన్నాను, గొప్ప సంపాదన నేను కలిగి ఉన్నాను అనేది ఒక రకమైన నీ నాలుక పలకకపోయినా నీ మనస్సు మాత్రం పలుకుతుంది. ఈ మనసే నిన్ను పాడు చేసేది. కనుక ఈ మనస్సును శూన్యపరచుకోవాలని అందుకోసం చెప్పింది. ఇలాంటి ప్రక్రియ ప్రారంభమయ్యేదంతా కూడా మనస్సులోనే. కనుక నేను అనేది తీసివేసుకొని నేను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను అని ప్రభువారు చెప్పారు. కనుక మనం ఏం చేయాలి? క్రైస్తవులు అనబడిన వారు సాత్వికత కలిగిన వారు. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికము దీన మనస్సు కలిగిన వారమై దేవుని ఎదుట మనము జీవించాలి. అది తగ్గించుకొనుట. ప్రభువా నిజమే, నేను పాపం చేశాను కనుక ఏం చేయాలి? నీ దృష్టి ఎదుట పాపము చేసినాను కనుక నీ ఎదుట నేను తగ్గించుకుంటున్నాను. ఎప్పుడు సిగ్గుపడతామా? పాపం అనేది లేనప్పుడు ఎప్పుడు సిగ్గుపడరండి ఎవరు కూడా. పాపం అనే మనస్సు కలిగిన, పాపం అనే క్రియ కలిగిన, ప్రవర్తన కలిగిన అప్పుడే మనకు సిగ్గు అనేది కలుగుతుంది. అదే నా అవస్థనా? ఎప్పుడు సిగ్గు కలిగేది? ఎవరో సిగ్గుపరచాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన అదే నేను సిగ్గుపరుస్తొచ్చి నేను తప్పు చేశాను. ఎవరో చెప్పవసరంలా, ఎవరో అనవసరంలా. ఎందుకు అనాలి? ఎందుకు అనిపించుకోవాలి? ఎక్కడ ప్రారంభం అవ్వాలి? నీకు నీవే బుద్ధి చెప్పుకోవడం అనేది ప్రారంభం అవ్వాలి. ఎవరో బుద్ధి చెప్పొద్దండి, దయచేసి చెప్తున్నా క్రైస్తవులకు. నీకు నీవే బుద్ధి తెచ్చుకో. అయ్యో నేను ఇక్కడ తప్పు చేశాను, నా మనసు తప్పు అని నన్ను నిందిస్తుంది కనుక నేనేం చేయాలి? తప్పు చేయకుండా, ఒకవేళ తప్పు చేసినాను ఏం చేయాలి? ఇక్కడ సిగ్గుపడి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అదే అడుగుతున్నాడు. నా నామము పెట్టబడిన వారు ఎలా ఉండాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి, దీనత్వంలోకి వెళ్ళాలి. ఆనాటి కాలంలో శత్రువుల దాడి వలన కానివ్వండి, వీళ్ళకి ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి తండ్రి అయినటువంటి రాజుగారు చేసేది ఏంటంటే
గోనె పట్ట ఆయన ధరించుకునేవాడు. ఇది సిగ్గు కదా. రాజుగారు ఏంటి ఇక గోనె పట్ట కట్టుకోవటం ఏంటి? ఏ అనుభవాన్ని నేర్పుతున్నాడు ఆయన? ఏ అనుభవాన్ని సూచిస్తుంది ఇది? ఇది అవమానంతో కూడినది, సిగ్గుతో కూడినటువంటిది. అయ్యో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ కష్టాలకు కారణం మా యొక్క పాపమే అని చెప్పి పశ్చాత్తాపడుతూ సిగ్గుపడుతూ దేవుని దగ్గర తమ్ముడు తాము ఇక్కడ తగ్గించుకుంటున్నారు. ఒకవేళ అలాంటి స్థితి కలిగిన వారమై అంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించు. మన గొప్పతనం మనకేం లేదండి. ఏం గొప్పతనం ఉందో చెప్పండి? అతిశయించేవాడండి ఆ దేవుని బట్టే చెప్పాలి. దేవుని బట్టే అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయిస్తావు? నీకు వచ్చే పెన్షన్ బట్టా? పెన్షన్ బట్టి అతిశయిద్దామా? రోగాన్ని బట్టి అతిశయిద్దామా? దేన్ని బట్టి అతిశయిద్దాం? దేవుని బట్టి అతిశయించాలి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 17-18 చూడండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను, ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. చూసారా? అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి, ప్రభు మెచ్చుకునివాడే ఎవరు మెచ్చుకుంటాడు? మనమైతే రాజును మెచ్చుకుంటాం, ధనవంతుని మెచ్చుకుంటాం కదా. దేవుడు ధనవంతుని మెచ్చుకుంటాడా? ఎవరు మెచ్చుకుంటాడు? మెచ్చుకునేవాడు ఎవరు? దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అంటే అబ్రహాము గారి లాంటి దీనత్వాన్ని ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే దేవుడు మెచ్చుకుంటాడు. తను తాను ప్రభు దగ్గర తగ్గించుకుంటున్నాడు, విధేయత చూపుతున్నాడు. విధేయత చూపే వ్యక్తిని ప్రభువు ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. ప్రభువు మనలను మెచ్చుకునే విధంగా మనము ప్రభు దగ్గర ఏం చేయాలి? వాడెవరితో అంటావు? అక్కడికి ఒంటి నిండా కళ్ళు ఉన్నాయంట. తెలుసా? మీకు చరిత్రలో చదివారా? ఒంటి నిండా కళ్ళు ఉంటాయంట. అది అతనికి మాత్రమే కనబడతాయంట, మరెవరికి అది శాపం అన్నమాట. ఒంటి నిండా కళ్ళు ఉండటం అనేది ఒక శాపం. వాడు ఒక తప్పు చేయడానికి ప్రయత్నం చేశాడు. తప్పు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే శపించాడు. నువ్వు ఇలాగా తప్పు చేయడానికి ప్రయత్నం చేసావు కనుక నీ ఒంటి నిండా కూడా కన్నులే అన్నాడు. కన్నులంటే కన్నులు కాదు, వేరే భాగాలు. నీ ఒంటి నిండా కన్నులే అన్నాడు. అయ్యా, ఇట్లా కన్నులు కలిగి నేనంటే ఎట్లా? అందరూ చూసేవాడు, నాకు సిగ్గుగా ఉంటుంది నాకు. అయ్యా, ఎట్లా కాదయ్యా అంటే అన్నాడైనా, నీకొక్కడికే కన్నులు కనబడతాయి. ఆ కన్నులు నీకొక్కడికే కనబడతాయి, మరెవరికి కూడా కనబడాలి అని చెప్పి మరలా వదిలేస్తారన్నమాట. అంటే ఆయన ఒంటి నిండా కూడా ఏమన్నా ఇప్పుడు కన్నులు. జాగ్రత్త. దేవుడు కన్ను ప్రతి వ్యక్తిని కూడా చూస్తూ ఉన్నది. భయపడాలండి. యవనస్తులు భయపడాలి, స్త్రీలు భయపడాలి, పురుషులు భయపడాలి. ఎందుకు చెప్తున్నానంటే కొందరిని దేవుడు ఇక్కడ చూస్తున్నారు, వారి యొక్క క్రియ చూస్తున్నారు, వారి ప్రవర్తన చూస్తున్నారు. మాదిరికరంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం మాదిరికరంగా ఉండాలి. మాదిరి తప్పితే దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, దేవుని యొక్క శిక్ష ఉంటుంది. దేవుని యొక్క శిక్ష ఎందుకు పొందాలండి? మనం దేవుని యొక్క కనికరాన్ని పొందాలి, మనం దేవుని యొక్క మేలే పొందాలి. దేవుని సన్నిధికి వచ్చినామంటే దేవుని ఈ రోజున ఏం మాట్లాడారు? అయ్యో, నేను పరిశుద్ధునిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి, క్రైస్తవునిగా ఉండాలి, నన్ను నేను దేవుని ఎదుట తగ్గించుకున్నాను. బాగా చదివాను,
నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను, కలగను, బాగా కలగను, కానీ ఆ కలగని దాన్ని పట్టుకో. ఇదేం పట్టుకుంటావు? ఆ కరెంటు స్తంభం మీద వైర్లు పట్టుకో. ఒక పని అయిపోతుంది. జాగ్రత్త, పనికిమాల జీవితాన్ని జీవించదు. నేను ఎందుకు చెప్తున్నానో, ఎందుకు ఆలోచన చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన ప్రాంతంలోని ఒక స్త్రీ అలాగే పిల్లలు లేరని చెప్పి ఏం చేసిందంట, తాగేసింది, చనిపోయింది. ఈ మధ్యకాలంలో నెల కూడా కాల. మన ప్రాంతంలో వరలక్ష్మి గారి ప్రాంతం అద్దెకున్నటువంటి ఆవిడ. అర్థమైందా? ఎంత భయంకరమైన జీవితం. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే ధ్యానం మీద శ్వాస మీద ధ్యానం అని చెప్పి అక్కడికి వెళ్ళి పిల్లలు పుట్టాలని చెప్పి ఆశ అన్నమాట. పిల్లలు పుట్టాలా పాపం? పిల్లలు పుట్టకపోతే చావాలా? చూసారా? మనం ఏదో చేయాలని ప్రయత్నం చేసినది జరగకపోతే చావాలా? ఆ ప్రేమ విఫలమైపోయింది, చావాలా? ఆ చదువు విఫలమైపోయింది, చావాలా? ఇంకొకటి చేసుకోవాలా? ఇలాంటి కార్యాలు ఎంతోమంది జీవితంలో ఉన్న జాగ్రత్త సమా. ఇలాంటి పాపములకు దూరంగా ఉండండి. దేవుడు మంచి భవిష్యత్తును ఇస్తారండి. మంచి భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. చాలా మంది పాడు చేసుకుంటున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు చూసారా, దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితాలను మార్చుకోవాలి. ఎలా అతిశయం అనేది కలుగుతుందంటే, దేవుడు నన్ను మెచ్చుకున్నాడు, నా జీవితము ఉన్నతంగా ఉన్నదని దేవుడు నన్ను మెచ్చుకున్నాడు. ఇదండి దేవుని ద్వారా నువ్వు అతిశయించాలి. మెచ్చుకునే విధంగా నీ ప్రవర్తన చక్క చేసుకున్నావు కనుక దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకుంటాడు? నీ ప్రవర్తన చక్క చేసుకుంటే దేవుడు మెచ్చుకున్నాడు. ఒక కథ చిన్నపిల్లలకు పెడతా ఉంటారు. మా పిల్లడికి కూడా పెడతా ఉన్నప్పుడు అది చూశాను. ఏంటో తెలుసా? పొద్దున్నే లెగాలి, పళ్ళు బాగా తోమాలి, స్నానం బాగా చెయ్యాలి, టిఫిన్ బాగా చెయ్యాలి, చదువుకి వెళ్ళాలి, పంతులు గారికి దండం పెట్టాలి, బాగా చదివి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలి, అమ్మా నాన్న మెచ్చాలి. వాళ్ళిద్దరు ముగ్గురు పెడతా ఉంటారు, అమ్మా నాన్న. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు మెచ్చుకునే విధంగా మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి. ఒకవేళ మెచ్చుకున్న తగిన విధంగా లేదు మన ప్రవర్తన, వెంటనే సరి చేసుకోండి. దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చితే నీకు ఫలం అనేది, బహుమానం అనేది దేవుడు ఇస్తారు. దేవుని ద్వారా మేలు పొందాలంటే దేవుడు మెచ్చుకునే విధంగా నీ ప్రవర్తన క్రమపరుచుకోవాలి. జాగ్రత్త సమయండి. అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనము అతిశయించాలి. అలాంటి జీవితం అనేది కలిగి ఉండాలి. మనల్ని మనము తగ్గించుకునాలి అన్నది వాక్యంలో. ప్రభు దగ్గర మనల్ని మనము తగ్గించుకునాలి, హెచ్చించుకోకూడదు. నేను రాజును కదా, సొలొమోను నేను రాజును కదా, నాకు 1000 మంది భార్యలు ఉన్నారు కదా, ఇంకా రాజ్య పరిపాలన చాలా ఉన్నది కదా, ఇంకా ఏమైనా చేయగలను అనే విధంగా ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో అతిశయంతో, జాగ్రత్త. నువ్వు ఎలా ఉండాలి? నా దగ్గర నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అండి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, నిష్కళంకుడు. ఆయనలో పాపం అనేది మాత్రం కూడా లేదు. అలాంటి దేవుని కలిగిన వారమై ఉన్నాం. ఆ మాదిరిలో మనం కూడా ప్రయాణం చేసే వారంగా ఉండాలి. కనుక మనం ప్రభు దగ్గర ఎలా ఉండాలంటే, మనల్ని మనము సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికత. భూలోకం మాకు అవసరం లేదండి. ఉంటుందా భూమి? ఎలా ఉంటుందంట? చాప వలె చుట్టబడుతుందంట ఒకనొక కాలంలో కదా. చాప వలె ఈ భూమి కోసమే పోట్లాడలేదు కదా, మనకు భూముల కోసమే
పోట్లాటలు. ఆ దేశానికి ఈ దేశానికి ఎందుకు జరుగుతుంది? దానికోసమే పోట్లాట. చిన్న స్థలాల కోసం ఏంటి ఇప్పుడు పోట్లాట. పోట్లాటండి దేనికోసం అంటే భూలోకం. భూలోకం కాదు, పరలోకం కావాలి. పరలోకం కోసం పోట్లాటలు ఎవరు? పరలోకం కోసం పోట్లాడేవాళ్ళు లేదు, భూలోకం కోసమే పోట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకోసమే కోర్టుల్లో అసలు నిత్యం కడకలాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే కదా. నిత్యం కూడా గొడవలేదు, నిత్యం కూడా అడగలేదు, నిత్యం కూడా యుద్ధాలు. అయ్యో పరలోకం కోసం ఎవరైనా పోట్లాడతారంటే ఎవరు కూడా పోట్లాడతారు. భూలోకం కోసం, భూలోకంలో ఉండే స్థలాల కోసం, దేశాల కోసం పోట్లాడేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, చంపుకునేవాళ్ళు, నరుక్కునేవాళ్ళు, కాల్చుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎంత భయంకరమండి అది. ప్రభు అంటున్నారు తను తాను తగ్గించుకున్నాను, సాత్వికులుగా ఉండాలి. మీకు ఒకవేళ రాజ్యం కావాలంటే, భూలోకం కావాలంటే సాత్వికత మొట్టమొదట కలిగిన వారమై ఉండాలి అని ప్రభు చెప్తుంది. ఇంకా తను తాను తగ్గించుకుని ప్రార్థన, ఈ విషయం మనం అర్థం చేస్తున్నాం. తను తగ్గించుకునే ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థన అనేది మనకు చాలా అవసరం అండి. హెచ్చించుకునే ప్రార్థన కాదు. మన ప్రార్థన ఎలా ఉన్నది? దేవుని దగ్గర ఇలాంటి ప్రార్థన, విశ్వత ప్రార్థన చేయమని అన్నారు. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు జీవితం ఉండాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలో ఆయనకి తెలుసు. ఎలాగ దేని కొరకు ప్రార్థన చేయాలో అనేది ఆయన నేర్పుతున్నారు మనకు. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? మొదట దేవుని రాజ్యం కోసం మనం ప్రార్థన చేయాలి. తర్వాత అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఏం కావాలో అది ఆయనకి తెలుసు, తండ్రికి తెలుసు. తన బిడ్డలకు ఏది సదుపాయాలు కలిగించాలో తండ్రికి తెలుసు. మనం ఏం చేయాలంట? దేవుని రాజ్యం కొరకు మాత్రమే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నట. ఈ తగ్గింపు స్వభావం ఎప్పుడు వస్తుందంటే ప్రభుతో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉండటానికి ఆ మనస్సు ఏర్పాటు చేసుకుంటామో తగ్గింపు స్వభావం వస్తుంది. చేస్తున్నారా ప్రార్థన? ఆ విధంగానే ఈరోజు ప్రార్థన చేసుకున్నారు కదా, అందరు ప్రార్థన చేసుకున్నారు. రాత్రి కూడా ఇక్కడ ఉండే ప్రార్థన చేసుకున్నారు కదా, చేసుకోలేదు. బాగా వండుకున్నారా? తింటాను. కడుపు నిండాలి, కడుపు అయితే మాత్రం నిండాలి, ప్రార్థన మాత్రం లేదు. ప్రార్థన లేదు, కడుపు మాత్రం నిండాలి. ప్రభు శరీరం రక్తాన్ని తీసుకోవచ్చు. అట్లా సిద్ధపాటు లేకుండా, అందుకోసం చెప్పింది మొదటిగానే నేను, సిద్ధపాటు లేకుండా ఏం తీసుకుంటావు? దశంభాగం చెల్లిస్తున్నావా? దశంభాగం లేదా? మరి తీసుకుంటావు? దొంగ కదా నువ్వు, దొంగ తీసుకుంటావా? దొంగ పరలోక రాజ్యానికి వెళ్తారా? దొంగ జీవితం, మోసకరమైన జీవితం. ఎట్లా వెళ్తావు పరలోక రాజ్యానికి? నువ్వు దొంగ. యేసయ్యా నీ రక్తం తీసుకున్నాను, నీ దొంగనే. దశంభాగాన్ని ఇవ్వకుండా దోసుకుంటున్నా, దేవుని మందిరంలో తీసుకురాట్లా. నీ దోసుకునే దొంగనయ్యా, భయంకరమైన దొంగను. ఏ దొంగ? పరపరాని దొంగను. నువ్వు ఎక్కడికి వెళ్తావు పరలోక రాజ్యానికి? దొంగలండి, దొంగల పరలోక మొహాలు చూడు ఎట్లా ఉన్నాయి అసలు. మొహాలు తేటగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట కదా, ఈ మాటలు తేటగా లేవు మీకు. దేవుడే పలికేది, మరి నేను కాదుగా. మలాఖీ గ్రంథాన్ని చూసి చూడండి మీరు. పోయి దశంభాగాన్ని నా యొక్క మందిరంలో తీసుకురాకుండా మీరు ఏం చేస్తున్నారు? దొంగలు ఉన్నారు, దోసుకోవాలి, దొంగలిస్తున్నారు. మీరు దొంగలు ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యంలో నేనేం చెప్పాలి ఇప్పుడు? అయ్యా తెస్తున్నావా? దేవుని సేవకుడు ఇట్లా సమస్య వచ్చిందని చెప్పాను కొన్నిసార్లు కూడా. సమస్య వచ్చింది మందిరంలో. మందిరంలో సమస్య వస్తే దేవుని సేవకుడు వెళ్ళాడు. భక్సింగ్ గారు తెలుసా? భక్సింగ్ గారు ఆయన వెళ్ళాడు. 30,000 సంఘాలకు ఆయన గొప్పవాడు. 30,000 సంఘాలు కట్టాడు ఆయన. ఆయన వెళ్ళి ఆ సంఘంలో నిలబడి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చెప్పుకోకుండా మొట్టమొదటి మాట్లాడింది ఏంటంటే, అయ్యా ఇక్కడ సమస్య ఉంది,
సమస్యకు పరిష్కారాన్ని ముందు కనుగొన్న తర్వాత నేను దేవుని వాక్యంలో పెడతానన్నాడు. ఏంటి సమస్యకు పరిష్కారం? ఇక్కడ అధికారం కోసం కనుక్కుంటున్నారు మీరు. అయితే మీరు దశమ భాగాలు ఎంతమంది చెల్లిస్తున్నారు? చెల్లించినటువంటి వాళ్ళు వెళ్ళిపోయినాను. కొన్ని వేల మంది ఉంటారు ఆ సంఘంలో. దశమ భాగాలు చెల్లించిన వారు వెళ్ళిపోయారు. ఇంకా 2-3 సమస్యలు ప్రశ్నలు వేశాడు. నలుగురే మిగిలారంట. మీకేమైనా సమస్య ఉందా అన్నాడంట. మాకు అసలు సమస్య లేదండి. అసలు సమస్యలు ఎవరు? సమస్యలకు మూలం ఎవరు? దేవుని మాటకు వ్యతిరేకులుగా జీవించే వాళ్ళే సమస్యలకు మూలం. అంటే సమస్య దేవుని కలిగిన వారి సమస్య రాదు. దేవుని కలిగిన వారి ద్వారా సమస్య రాదు. దేవుని కలిగి లేని వారి ద్వారా సమస్య వస్తుంది. ఆయన అన్న మాటలండి. ఆ సంఘం అన్ని వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కమిషనర్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పనులు ఏంటో తెలుసా? దొడ్లు కడగాలండి. మొట్టమొదటి అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నానని చెప్పి ఒక కలెక్టర్ గారు వెళితే, సేవ చేస్తావా? ముందు బాత్రూమ్స్ కడగండి. బాత్రూమ్స్ వెళ్ళి చీపులను ఇవన్నీ తీసుకుని వెళ్ళి ముందు వాష్ చేయాలి. చేసిన తర్వాతే వాళ్ళు దేవుని సేవకు రావాలి. మనం చేస్తావా? చేస్తామండి. చెయ్యి మనది చేస్తాం. అమ్మో నేనేంటి, నా యొక్క స్థాయి ఏంటి, నా యొక్క పరిస్థితి, నేను కలెక్టర్ని మించిన కలెక్టర్ని అయితే నేను చేస్తానా? చెప్పాను ఒకసారి, ఒక అమ్మాయి ఫ్లైట్ దిగి వచ్చింది, చెప్పలా ఎవరికి, ఆ సహవాసంలోకి వెళ్ళింది. గబగబా ఏం చేసిందో తెలుసా? ఆ బాత్రూములన్నీ కూడా శుభ్రం చేసేసింది. బాత్రూమ్స్ అన్నీ కూడా శుభ్రం చేసేసి మెదకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంది. క్రొత్తగా వచ్చింది. అమ్మా మీరెవరు? దేవుని సేవకుడు అడుగుతున్నాను, మీరెవరు, ఏంటి మీ పరిస్థితి ఏంటన్నప్పుడు, ఎందుకు మీరు పని చేశారు? చాలామంది ఉన్నట్టు వాళ్ళు చేశాడు. మీరు ఎందుకు? అయ్యా నేను మందిరంలో ఈ విధంగా పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కడికి వెళ్ళాను ఈ పని నేను చేస్తాను. దేశ విదేశాలు తిరుగుతున్నాను. ఆ పైలట్ అండి, పైలట్, విమానం నడిపే పైలట్ ఆమె, విమానం నడిపే డ్రైవర్ ఆమె ఏం చేస్తుంది? ఏంటి తగ్గింపు స్వభావం? ఎక్కడిది? ఎందుకు వస్తుంది? హెచ్చించబడాలంటే లక్షల్లో ఉంటుంది మీకు జీతం. లక్షల్లో ఉండే ఆమె 100 మందిని పెట్టుకోగలదు పనివారిని. అలాంటి ఆమె ఏం చేస్తుంది? దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటుంది. ఈ దీనత్వం అనేది ఉండాలి క్రైస్తవునిలో. ప్రభువారు నేర్పింది అదే. ఆ దీనత్వాన్ని గురించి ప్రభు నేర్పినారు. మనం ఏం నేర్చుకుంటున్నాం? నేను చక్కగా కింద ఎందుకు కూర్చోవాలి? నేను చేయకుండా కూర్చుంటా. మీరు కూర్చున్నారు నేను అర్థం కాదు, దండం పెడతా. మన తర్వాత బిడ్డలు తిడతారు. మీ మోహాలు నొప్పులు ఉంటాయి, లేకపోతే ఆ నొప్పులు ఈ నొప్పులు ఎన్నో నొప్పులు ఉంటాయి కనుక మీరు కూర్చుంటారు. నేనైతే కిందే కూర్చుంటా, నాకు ఏ నొప్పులు లేవు. ఏం చేయను? లేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అయినా కానీ కిందే కూర్చుంటానని ప్రతిజ్ఞ చేసుకున్నా. అయ్యా నేను ఇక్కడే కూర్చుంటారు, ఉన్నంత వరకు ఇక్కడే కూర్చుంటా. ఎప్పుడో బయట ఆదివారం మాత్రం కిందే కూర్చుంటారు. బయట మాత్రం ఎక్కడ మాత్రం వేరే చోట అయితే మరి కూర్చోండి. ఎందుకంటే అంత ప్రసిద్ధంగా కూర్చోండి కష్టంగా. అర్థమైందండి? ఆమె చూడండి ఎంత తగ్గింపు స్వభావం అనేది ఆమెలో ఉన్నది. ప్రభు దగ్గర తగ్గించుకున్నాను. అక్కడ వాక్యంలో ఉన్న మాటలే, తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకుని లేదా పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి వచ్చి రిక్తునిగా అంట, ఏమీ లేదు ఆయనకు, రిక్తునిగా తన్ను తాను సిలువకు సమర్పణ చేసుకున్నారు. సిలువ శ్రమకు సమర్పణ చేసుకున్నారు. ఆ యొక్క మరణానికి సమర్పణ చేసుకున్నారు. రక్తం చిందించడానికి సమర్పణ చేసుకోగలిగినారు. ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా సమర్పణ చేస్తున్నాము. మన ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు సమర్పణ చేసుకున్నాను. మనల్ని మనము తగ్గించుకున్నాను.
తగిన విధమైన ప్రార్థన, ప్రభు హెచ్చించున్నట్లుగా, ప్రభు దగ్గర తమను తాము తగ్గించుకొని హెచ్చించినట్లుగా, ప్రభు ద్వారా హెచ్చించబడే విధంగా మనం తగ్గించుకొని ప్రార్థన చేయవారంగా మనం ఇంకా ఉన్నాయి చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇజ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఉన్నతమైన విషయాలండి. ఈ రాత్రి కాలసం ఇంకా మధ్యాహ్న కాలసంలో కూడా మనం క్రైస్తవులు అనబడిన వారమై ఉన్నాం. మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఒకవేళ భక్తిహీనతలోకి వెళ్ళినప్పుడు ప్రభువారు నేర్పినటువంటి అతి ఉన్నతమైన విషయాలు. ఈ విధంగా మనల్ని ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? స్వస్థత పొందాలి. అంటే కారణం ఏంటి? పాపం వలన మనకు అనేకమైన అస్వస్థతల శారీరకముగా అస్వస్థతలు కాదేమో కానీ కుటుంబ పరిస్థితుల్లో అస్వస్థతలు అంటే ఎంతో వండుకుంటాము కానీ శాంతితో తినలేనటువంటి పరిస్థితులు ఎన్ని లేవు మనకి. శాంతితో, సమాధానంతో, సంతృప్తితో, సంతోషంతో తినలేనటువంటి పరిస్థితులు ఎన్ని మనము అనుభవించినా దీనికి కారణం ఏంటి? అస్వస్థత. దేవుని సహాయం అనేది పొందలేనటువంటి పరిస్థితి అనేది మనం అనుభవిస్తున్నాం. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి కుటుంబ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాం. మనం చిన్నాభిన్నం చేసినాం. దేవుని యొక్క శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అలాంటి స్థితిలో ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఆ విధంగా జీవిస్తున్నారు. నాకు శాంతి లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా అని మదన పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ? లేరా? మరి కారణం ఏంటి? అస్వస్థత కారణం పాపం అన్నది వాక్యంలో. నేను పాపం చేయట్లేదయ్యా అన్నావా? దేవునికి మాటకు విరుద్ధంగా నువ్వు ప్లాన్ చేస్తున్నట్టు. ఎక్కడ ఉంది? వెతకాలి. ప్రభా ఇదిగో ఇక్కడ ఉందయా, ఇక్కడ ఉందయ్యా కదా, ఇక్కడ ఉందయ్యా. నా పాపం అనేది నాలోనే ఉంది కనుక నా పాపం వలన నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు, సంతోషం లేదు. నాకు కారణం ఏంటంటే నా పాపమే. ఏం చేయాలి? ఈ పాపాన్ని మనము ప్రభు దగ్గర ఒప్పుకొని అది చేయకుండా ఉండాలి. ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకున్న తర్వాత క్షమించబడతాం. క్షమించబడిన తర్వాత మరొక మారు ఇక నువ్వు పాపము చేయకమయ్యా. ప్రభు మాట్లాడిన మాట ఒక స్త్రీతో అన్నారు కదా, ఇక పాపము చేయ అంటే అర్థం ఏంటి? మనం ఏం చేయాలి? మనం కూడా పాపం చేయకుండానే పాపములకు విడుదల ఎప్పుడైతే పొందినామో ఇక మరలా పాపం అనేది మనము చేయకుండా ఉండాలి. అబద్ధాలు ఆడినాం, ఆయా ప్రభా నన్ను క్షమించినావు, ఇది నేను అబద్ధము వ్యభిచారం చేసినావు, ప్రభా వ్యభిచారాన్ని క్షమించినావు కనుక వ్యభిచారం నేను చేయను. దొంగతనం చేసినావు, దొంగతనముకు క్షమాపణ దొరికింది, ఇక మళ్ళీ దొంగతనం చేయకూడదు. దేనికైతే క్షమాపణ దొరికినదో ప్రభు ద్వారా ఇక ఆ పాపం అనేది మనం ఇక ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రభు కార్యాలు మన జీవితంలో జరగాలంటే అట్టి విధానంలో మనం ప్రయాణము చేయటం అనేది మనకి ఎంతైనా కూడా మంచిది. దేవుడు మన స్తోత్రం, దేవుడు మన పరిశుద్ధ మాటలు మన జీవితంలో దీవించి ఆశీర్వదిస్తుంటారు. ఆమె ప్రార్థన చేస్తుంది. తలలో వచ్చి కన్ను మూసినట్లయితే మనం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మనందరం కూడా ఈశ్వరంగా మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధానంలో తగిన విధంగా ప్రార్థన చేసుకోవటానికి మనస్సు కలిగి ఉండటానికి మనం ఇష్టపడతామండి. ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనము పరిశీలన ప్రభా